గమనించాలి. దేవుడు తోడుగా లేకపోతే మానవుడు ఈ లోకంలోనే జీవించడం అసాధ్యమైతే మరి పరలోక రాజ్యంలో ఎలా జీవిస్తాడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు తోడుగా లేకపోతే మానవుడు ఈ లోకంలో జీవించడమే అసాధ్యం. ఈ లోకంలో జీవించడమే కష్టం. ఈ లోకంలో జీవించడమే ఎంతో గొప్ప యుద్ధమే. మరి ఈ లోకంలో జీవించడమే యుద్ధమైనప్పుడు పరలోక రాజ్యంలో ఎలా జీవించగలడు? పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలడా? అది ఎంత మాత్రమును సాధ్యపడదండి. కాబట్టి దేవుడు మానవుడికి తోడుగా ఉండాలి. మానవుడు దేవుడిని తన తోడుగా కలిగి ఉండాలి. చాలామంది వ్యక్తులు అంటూ ఉంటారు కదా, దేవుడు నాకు తోడుగా లేకపోయినా నేను బ్రతికేయగలను, దేవుడు నాకు సహాయంగా లేకపోయినా నేను బ్రతికేయగలను, దేవుడు నాకు అండగా లేకపోయినా నేను బ్రతికేయగలను అని దేవుడు నాకు వద్దు అని చాలామంది అంటూ ఉంటారు. గమనించాలి, దేవుడు తోడుగా లేకపోతే మానవుని యొక్క జీవితం ఊహించడానికే భయంకరం అండి. అవును, దేవుడు అనుదినము మానవునికి సహాయం చేస్తున్నాడు, గాలిని అందిస్తున్నాడు, ఆహారాన్ని అందిస్తున్నాడు, పని చేయడానికి శక్తినిస్తున్నాడు, మంచి వాతావరణాన్ని అందిస్తున్నాడు. అన్ని రకాలుగా దేవుడు మానవుడికి సహాయం చేస్తున్నాడండి. మరి అన్ని రకాలుగా మానవుడు సహాయాన్ని పొందుతున్నాడే, అదే దేవుని దూరం పెట్టేసుకుంటే, అదే దేవునికి దూరం అయిపోతే మానవుడు బతకగలడా? ఒకసారి ఆలోచన చేద్దామండి. మన జీవితాన్ని సరి చేసుకుందామండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి మన తోడుగా కలిగి ఉందాం. దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉందాం. దేవుడు చెప్పినట్లుగా ఈ లోకంలో జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆనందంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.